హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మామిడికాయలు కోస్తున్నాం. చూపెట్టు. గై పెట్టి మామిడికాయలు కోస్తున్నాం. కాయ పడకోకుండా. అమ్మో దేవుడా, అమ్మో నాకు రావట్లే బావ నువ్వే. హలో, నాకైతే కోయడం రావట్లే. గై పెట్టి కోస్తున్నారు చూడండి. అదిగో చూడండి, కాయలకు దెబ్బ పగలకోకుండా చక్కగా ఉంటాయి. ఇదేమో పండిన కాయ న్యాచురల్ గా, అసలు ఏ కెమికల్ లేకోకుండా. చూద్దాం ఇది ఎంత స్వీట్ గా ఉంటుందో. అటేమో పచ్చడి కాయలు. స్టాప్ స్టాప్. ఓకే, చూడండి కెమికల్ లేకోకుండా పండించిన కాయ ఇది. ఆ ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా ఉంది. 2 రోజులు అన్ని కాయలు అయిన తర్వాత మనం ఉట్టిగా ఇలా వేసేసి 2 బస్తాలు కప్పేస్తే అయ్యే మగ్గిపోతాయి. ఏ కెమికల్ లేకోకుండా తినొచ్చండి. చూడండి రసాలు పోతుంది. కిక్కే వేరబ్బా. న్యాచురల్ గా ఎంతైనా కిక్కే వేరు కదా. ఆహా, ఏ మజా కూడా పనిచేయదు. ఫ్రిడ్జ్ లో పెట్టాము, ఇది కాసేపు చల్లగా అయింది. ఆహా, ఊహు. ఆహా, ఈ చెట్టు ఏమో, ఇది మా అమ్మ చెట్టు అండి. ఇది మా అమ్మ పేరు, చనిపోయారు. ఇది రసాలు. అవతల పక్క చెట్టు ఏమో పచ్చడికాయలు అన్నమాట. బాయ్. నేను మాత్రం మామిడి పండు తినేస్తా. ఈజ్ బెస్ట్ నా ఒపీనియన్ ప్రకారం. మీరెలా ఉంటారో. న్యాచురల్ గా తినండి అన్ని. ఫిష్, మామిడికాయలు, సపోటా అన్ని న్యాచురల్ గా. కాయలు కోస్తుంది చూడండి. హాయ్. తిన్నామా? అబ్బో వద్దు. ఎండుమిర్చి ఎండుతున్నాయి, తొడాలు తీసాం. కారపొడి రేపు పొద్దున్నే పచ్చడ పాపడి. ఓకే.